యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము లూకాసు వార్త 18వ అధ్యాయము 24వ వచనము. యేసు అతడిని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్బలమో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెద్దములో ఒంటె దూర్చుట సులభమని చెప్పాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. ఎంతోమంది కూడా ధనవంతులుగా ఉంటున్న వారంట పరలోక రాజ్యం చేర్చబడలేని వారుగా ఉంటారంట. ఎందుకు ఈ ప్రభు ఇక్కడ చెప్తున్నాడంటే, ఒక గొప్ప ధనవంతుడు, అతడు ధనము ఎంతో ఉంది, కానీ ఆ యొక్క ధనవంతుడు ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా నేను అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్నాను, ప్రతి విషయంలో పరలోకము చేరాలి అంటే ఇంకా నేను ఎలా ఉండాలి అని అడుగుతున్నాడు. అందుకు పై ఒక వచనంలో కూడా ఉంటుంది. అందుకు యేసు ఇలా చెప్పుచున్నాను, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచారింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానింపము. ఈ ఆజ్ఞలన్ని విషయాలలో ప్రభువారు చెప్పినప్పుడు అన్నీ నేను కరెక్ట్గానే ఉన్నానయ్యా, బాల్యం నుండి కూడా నేను కరెక్ట్గా ఉన్నాను అని చెబుతూ ఉన్నప్పుడు, ఇంకా ఏమైనా ఉందన్నప్పుడు నీలో చిన్నది కొదువ ఉంది, అది నీలో లేకపోతే నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యం చేర్చబడతావు అన్నప్పుడు అది ఏమిటి అని అడిగినప్పుడు, నీకున్న ధనమును బీదలకు ఇవ్వమంటాడు. అది ఇచ్చినట్లయితే చూడండి, ఆ మాట కూడా చూద్దాము. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను నేను. యేసు, నీకింకా ఒక్కటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినదియు అది బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అంటున్నాడు. నీలో ఒక చిన్నది ఉంది, నీకు కలిగినదంతా కూడా బీదలకు ఇవ్వు అంటున్నాడు. అన్నిప్పుడు అప్పటి వరకు అన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటున్న ఆ వ్యక్తి ఆ ఒక ధనము కాడికి రాగానే తనలో ఉన్న ఆ నలుసు, ఆ చిన్న నలుసు చూడండి, మన జీవితంలో నలుసు, ఒక చిన్న నలుసు చాలు పరలోకం చేరకుండా ఉండటానికి. భక్తి జీవితం కరెక్ట్గా ఉంది, తను ఎటువంటి తప్పిదము చేయకుండా దేవునికి ఇష్టంగా ఉండాలని అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్నాడు. కానీ అతనిలో ఉన్నది ఒక చిన్నది ఏంటంటే, తనకున్న ధనము, ఆ ధనము పిసినితనము, ఆ ధనము బీదలకు ఇవ్వమని తండ్రి చెప్పినప్పుడు ఆ మాటకి అతని మనసు నొచ్చుకొని ఇక అన్నీ వదిలేసుకొని కామ్గా వెళ్ళిపోయాడంట. మన జీవితంలో కూడా ఎలా ఉంటుందమంటే, ఇప్పుడు అన్ని విషయాలలో కరెక్ట్ ఉంటుంది, ఎక్కడొక చిన్న నలుసును బట్టి దేవునికి దూరం అయిపోతున్నాం. ఆ ఒక్క ధనము కాడ తన మనసు ప్రభు చెప్పినప్పుడు ఇక తన మనసుని ఏం చేసుకున్నాడంటే, అమ్మో నేను ఇవ్వలేను అనేసి తిరిగి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా ధనమనే కాదు, నేను చెప్తలేదు ధనమని కాదు, మన జీవితంలో ఒక చిన్న నలుసు, అబద్ధం, అసూయ, స్వార్థం, అన్ని విషయంలో నుండి కొంతమంది అసూయ ఉంటుంది. అసూయ పెట్టుకుంటూ ఇతరులు ఎదుగుతున్నా తట్టుకోలేరు, ఇతరులు బాగుపడ్డా తట్టుకోలేరు. ఆ చిన్న నలుసు ఏం చేస్తుంది అంటే పరలోకానికి పోనీయకుండా చేస్తుంది. ఒక చిన్న అబద్ధమే పరలోకానికి పోనీయకుండా చేస్తుంటుంది. ఒక ఊర్లో ఒక సిస్టరు నాకు ఫోన్ చేసి ఇలా చెప్పింది, అమ్మ మా యొక్క సహోదరి చాలా ప్రేయర్ఫుల్గా ఉంటుంది, చాలా భక్తిగా ఉంటుంది, చాలా ప్రార్థన పరురాలు, అన్ని విషయంలో కరెక్ట్గా ఉంటుంది, ఎంత భక్తిగా ఉంటుందో, ఎంత ప్రయాసపడుతుందో, దేవుని గురించి ఎంత కష్టపడుతుందో, కానీ ఆమెలో ఉన్న ఒక చిన్న బలహీనత ఉందమ్మా అన్నది. ఏంటమ్మా అన్నాను. ఆమె సడన్గా ఎక్కడైనా ధనం కనబడితే ఎమ్మటే ఆ ధనము, అది రూపాయి కానీ ఒక 10 రూపాయలు కానీ దొంగిలిస్తూ ఉంటుంది. ఆ బలహీనతను తొలగించుకోమని ఎంత చెప్పినా, ఇది చిన్న బలహీనత కదా, నేను అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్నాను కదా, ఈ చిన్న బలహీనతను బట్టి నేనేమి పరలోకానికి చేరకుండా ఉండను, ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను, నాకు ఇక్కడో కనపడినప్పుడు ఆ ధనం తీసుకుంటున్నాను, ఆ 10 రూపాయలు 5 రూపాయలే కదా నేను తీసుకునేది, ఎక్కువగా నేను కోట్లే తీసుకోవట్లేదు కదా అని అనడం జరిగిందంట. ఆ సిస్టర్ నాకు కాల్ చేస్తే, సిస్టర్ ఇలా పరిస్థితి, తను అన్నిట్లో కరెక్ట్గా ఉంటుంది, రోజుకు ఒక 6-7 గంటలు ప్రార్థన చేస్తుంది, రోజు అన్ని విషయంలో యథార్థంగా అన్నీ బాగానే ఉంటుంది, కానీ ఆమెలో ఉన్న ఒక చిన్న బలహీనత సిస్టర్, ఆ బలహీనతను బట్టి పరలోకం చేరరంటారా అన్నది. అమ్మ ఏంటది చెప్పండి అన్నాను.
ఆమెలో ఉన్న చిన్న బలహీనత ఏంటంటే ఎక్కడైనా డబ్బులు కనపడినా రూ. 10 రూ. 5 కనపడకుండా తీసేసుకుంటూ ఉంటాను. అది చిన్న తప్పే కదా అని చెప్పింది. అయినా నీ పరలోకం దేవుడు నన్ను తీసుకుంటాడు అనేసి అన్నదంటే, ఒక చిన్న తప్పే దేవుని రాజ్యానికి చేరకుండా చేస్తుంటుందమ్మా. ఆ యొక్క తప్పు భయంకరమైనదే కదా, దొంగిలించడం కదా, అది మనము తప్పు చేయడమే కదా. ఆ చిన్న తప్పును ఆమె సరి చేసుకోకపోతే ఖచ్చితంగా ఆమెలో ఇన్ని లక్షణాలున్నా ఆ చిన్న లక్షణాన్ని బట్టి పరలోకము చేర్చబడదు అని నేను చెప్పినప్పుడు, అవునమ్మా చేర్చబడ చిన్న నలుసు అంటుంది. చిన్న నలుసేనమ్మా, మనం పరలోకానికి చేర్చకుండా అడ్డగించేది ఆ చిన్న నలుసే, ఆ దొంగిలించిన తనమే, ఆ చిన్నతనమే. అన్ని విషయాలలో కష్టపడి, శ్రమపడి, ప్రయాసపడి, ప్రసవేదన పడి, బైబిల్ చదివి 10 గంటలు ప్రార్థన చేసి, వాక్యాన్ని దినదినము ధ్యానించి, నీతి యథార్థంగా నిలిచి, అన్ని విషయంలో ఉండి ఒక దొంగతనం అనేది చిన్న నలుసుగా ఉన్నదాన్ని తొలగించుకోకపోతే పరలోకము చేర్చబడలేరు. ఇంత కష్టపడి ఆ చిన్న దానిలో ఆమె పొడగొట్టుకుంటే ఇక అర్థం ఉండదమ్మా అన్నప్పుడు ఆమె చాలా బాధపడిపోయింది. బాధపడి తనకి చెప్పడం జరిగిందంట. ఆ బలహీనతను ఆమె తొలగించుకున్నదంట. తొలగించుకున్నాక మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. నిజమే, మన జీవితంలో చిన్న నలుసు అనుకుంటాం కానీ ఆ చిన్న నలుసు పరలోకానికి చేర్చదు. ఈ వ్యక్తిలో ఏముంది? అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాడు. వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, అబద్ధం లేదు, సత్యంగా ఉన్నాడు, నిత్యము అన్ని విషయాలలో కరెక్ట్గా ఉన్నాడు. కానీ ఒక చిన్న నలుసు, పిసినితనము. ఆ విషయంలో ప్రభు చెప్తున్నాడు, నీలో ఒక చిన్న నలుసు వంటిది ఉంది. నీకుంటున్న ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వు, అప్పుడు నీ ధనము పరలోకం ఉంటుంది అని చెప్పాడు. ఆ ఒక్క విషయాన్ని ఆయన జీర్ణించుకోలేక, ఇవ్వలేక, ఆ ఒక్కటి సరి చేసుకోలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మనలో కూడా దయచేసి మనం అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాం అనుకుంటాం కానీ ఎక్కడొక్కడ చిన్న నలుసు మనని పరలోకం చేరకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో బహుజాగ్రత్తను కలిగి ఏ నలుసు మనలో లేకుండా సరిచేసుకొని దేవుని రాజ్యపు వారసులుగా నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ శక్తి చేత నింపండి ప్రభానికి స్తోత్రంలయ్యా, దేవానికి వందనాలయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డల మీద ప్రభా నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. మీ అభిషేకము దయచేయండి అయ్యా. మీరు వెలిగించండి ప్రభా, ఒక్కొక్కరిని ప్రభా అగ్నివలే మండించండి నాయన. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారిలో ఏ కొదువ ఉన్నదో ప్రభా, ఏ అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్నారో ప్రభా, వారిని ఇప్పుడే మీరు తాకమని అడుగుతున్నానయ్యా. ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. ఇప్పుడే వారికి విడుదల దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రములయ్యా. వెల్గో బ్రికాబా షాబాదీలా రసికామా అందారా రికోలా రబాసి కౌరి మైకెల్ బిగో బ్రికా ఫ్లౌరిమా. మీ ఆత్మ వేకమైన చేత నింపచ్చు, నిత్య దీవిన ఆశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామములో నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.